హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్. 9th ఎడిషన్ T20 వరల్డ్ కప్ సూపర్ 8 దశకి చేరుకుంది. ఇండియా ఉన్నటువంటి గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. తన సూపర్ 8 మొదటి మ్యాచ్ని రేపు ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోతోంది రోహిత్ అండ్ కో. ఆఫ్ఘనిస్తాన్ మీద మనకి బైలాటరల్ సిరీస్లో మంచి రికార్డే ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ ఇండియాలో పర్యటించినప్పుడు 4-0 తోటి సిరీస్ని గెలుచుకున్నాం మనం. కానీ వాళ్ళు కూడా సరైనటువంటి ప్రదర్శన చేశారు, చక్కటి ప్రతిఘటన ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. థర్డ్ వన్డే సూపర్ ఓవర్ దాకా వెళ్ళటం, సూపర్ ఓవర్ సెకండ్ సూపర్ ఓవర్కి వెళ్ళి అక్కడ మనం 10 పరుగుల విజయాన్ని నమోదు చేసుకున్నాం. సో మొట్టమొదట 212 రన్స్ సాధించినటువంటి ఇండియా, అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా 212 రన్స్ సాధించడం అనేటువంటిది ఇండియన్ బౌలర్లను ఎదుర్కొని చాలా చక్కటి ప్రదర్శన. వరల్డ్ కప్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా చక్కగా ప్రదర్శన చేస్తూ ఉంది. ఏకంగా న్యూజిలాండ్కి షాక్ ఇచ్చి న్యూజిలాండ్ని ఇంటికి పంపించింది. మొట్టమొదటిసారి వాళ్ళు గ్రూప్ దశలోనే వెనుదిరిగినటువంటి పరిస్థితి. ఏకంగా 70+ రన్స్ తోటి తేడాతోటి విజయాన్ని నమోదు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొని అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. సో కాబట్టి ఓవరాల్ గా ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఇన్ గుడ్ టచ్, చాలా చక్కటి ఫామ్ లో ఉన్నారు. ఇండియా కూడా ఆఫ్ కోర్స్ మన గ్రూప్ లో అన్బీటెన్ టీమ్. ఒక్క కెనడాతో కావాల్సినటువంటి మ్యాచ్ వాషౌట్ అయిపోయింది. అదర్వైజ్ అమెరికా, ఆర్క్ రైవలరీ, పాకిస్తాన్, ఐర్లాండ్ల మీద చక్కటి విజయాల్ని నమోదు చేసుకుంది. సో కాబట్టి రెండు టీములు కూడా చక్కటి ఫామ్ లో ఉన్నాయి, మంచి ఊపులో ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరొకవైపు ఇండియాకి చాలా కీలకమైనటువంటి మ్యాచ్, ఎందుకంటే మన గ్రూపులోనే అటు ఆస్ట్రేలియా ఉంది కాబట్టి, ప్లస్ బంగ్లాదేశ్ ఎప్పుడు ఎలా ఆడుతుంది, ఎవరికి షాక్ ఇస్తుంది అనేటువంటిది ఊహించడం చాలా కష్టం. హిస్టరీ కూడా అదే చెప్తూ ఉంది. ఐసీసీ ఈవెంట్స్ లో బంగ్లాదేశ్ ఖచ్చితంగా ఒక పెద్ద టీమ్ కి షాక్ ఇవ్వడం అనేటువంటిది వాళ్ళకి ఆనవాయితీగా ఉన్నటువంటిది. సో అందుకని తర్వాత మ్యాచ్ల మీద ఆధారపడకుండా మొదటి మ్యాచ్ నుంచే విజయాలు సాధించి సెమీఫైనల్స్కి అర్హత సాధించాలి అని ఖచ్చితంగానే ఇండియన్ టీం మేనేజ్మెంట్ వ్యూహాల్ని రచిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ వరల్డ్ కప్లో రషీద్ ఖాన్ వికెట్లని తీయటంలో విఫలం చెందుతూ ఉన్నాడు. అది కొద్దిగా ఆఫ్ఘనిస్తాన్కి మైనస్సే. కానీ ఫాజల్ ఫారూఖీ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉండటం వాళ్ళకి కలిసి వచ్చేటువంటిది. ఈవెన్ ఆల్రెడీ ఒకసారి 4 వికెట్ హాల్ కూడా ఉంది వరల్డ్ కప్లో. అలాగనే మొహమ్మద్ నాబీ ద సీనియర్, రహమనుల్లా గుర్బాజ్ బ్యాట్స్మెన్, చాలా అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ కలిగినటువంటి వాడు, నవీన్ ఉల్ హక్ ఫర్ దట్ మ్యాటర్. సో అందుకని ఆఫ్ఘనిస్తాన్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్స్ చాలా చక్కగా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు జరిగేటువంటిదంతా కూడా కరేబియన్ ఐలాండ్స్ న్యాచురల్గానే స్పిన్నర్లకు ఎక్కువ అవకాశం లభిస్తూ ఉంటుంది, ఎక్కువ గ్రిప్ ఉంటుంది వాళ్ళకి అనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అందుకనే ఎక్కువ స్పిన్ అటాక్ని నమ్ముకొని ఉన్నారు. సో రషీద్ ఖాన్ లాంటి బౌలర్ని ఖచ్చితంగానే ఆచితూచి ఆడాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా లాంటి వికెట్ ఈస్ డిఫరెంట్, కరేబియన్ ఐలాండ్స్ విల్ ప్లే ఏ డిఫరెంట్ రోల్. ఇటు ఇండియా విషయానికి వస్తే రోహిత్ శర్మ ఏమంత ఫామ్ లో లేడు. అఫ్ కోర్స్ ఒక హాఫ్ సెంచరీ ఉన్నా కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. పర్టికులర్గా విరాట్ కోహ్లీ ఓపెన్ చేశాడు. 3 మ్యాచెస్లో కలిపి అతను చేసినటువంటిది కేవలం 5 రన్స్. ఐర్లాండ్ మీద అయితే డక్అవుట్ అయ్యాడు. ఫాజల్ ఫారూఖీ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆఫ్ఘనిస్తాన్ టీంలో ఉన్నాడు, ఈజ్ ఇన్ ఫామ్. సో అందుకని కోహ్లీ ఖచ్చితంగానే ఫారూఖీని జాగ్రత్తగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఓపెనర్గా ఫెయిల్ అయినటువంటి కోహ్లీని కీలకమైనటువంటి సూపర్ 8 మ్యాచ్ల్లో కూడా ఓపెనర్గానే దింపుతారా అనేటువంటిది మాత్రం ఆలోచించాల్సినటువంటి విషయమే. అఫ్ కోర్స్ ఐపీఎల్లో ఓపెనర్గా చాలా అద్భుతంగా రాణించాడు, 741 రన్స్ విత్ ఆరెంజ్ క్యాప్. కానీ ఐపీఎల్ వేరు, ఒక దేశానికి జరిగేటువంటి పోటీ వేరు. సో అందుకని కోహ్లీని మరొకసారి నెంబర్ 3లోనే దింపేటువంటి అవకాశం ఉంది. అదే కనుక జరిగేట్లయితే యశస్వి జైస్వాల్ విల్ ఓపెన్ ది ఇన్నింగ్స్ విత్ రోహిత్ శర్మ. అలాగనే జడేజా ఆశ్చర్యకరంగా ఈ వరల్డ్ కప్లో అయితే కనుక 0-0-0 3 మ్యాచ్ల్లో కూడాను పరుగులు 0నే, వికెట్లు తీయలేకపోయాడు, నో వికెట్. ఈవెన్ జడేజా వెంటనే గుర్తొచ్చేటువంటి ఆ ఫీల్డింగ్ మెరుపులు కూడా ఈసారి కొరవడ్డాయి. కనీసం ఒక రన్అవుట్లో అతను ఇన్వాల్వ్ కాలేదు. అలాగనే ఒక క్యాచ్ని కూడా అతను పట్టుకోలేకపోయాడు. సో అందుకని 3 డిపార్ట్మెంట్స్ 0లో ఉన్నటువంటి జడేజాకి ఏమైనా విశ్రాంతినిచ్చి కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తారేమో చూడాలి. ఎందుకంటే T20 ఇంటర్నేషనల్స్లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్, ఆల్రెడీ 51 వికెట్స్ ఇన్ హిస్ క్రెడిట్. ఒకవేళ సర్ప్రైజ్ ఎలిమెంట్గా కుల్దీప్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగనే ఈవెన్ సిరాజ్ వరల్డ్ కప్లో ఏమంతా ఆకట్టుకోలేకపోయాడు. పర్టికులర్గా అమెరికా వికెట్లు సిరాజ్ బౌలింగ్ స్టైల్కి సరిపోతాయనే ఉద్దేశంతో అతన్ని వరల్డ్ కప్కి
ఎంపిక చేశారు, కానీ ఒకే ఒక్క వికెట్ని తీశాడు అతను. సో బహుశా సిరాజ్కి కూడా విశ్రాంతినిచ్చి చహల్ని కూడా తీసుకొస్తారేమో చూడాలి. అంటే ముగ్గురు స్పిన్నర్లు, ఎలాగో బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ ఇద్దరు మీడియం పేసర్లు, అందులోనూ ఒక లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, మరొక బుమ్రా రైట్ ఆర్మ్ అద్భుతమైనటువంటి యార్కర్ బౌలర్. సో అందుకని వాళ్ళిద్దరిని తీసుకొని రావచ్చు. ఎలాగో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ కోటాలో ఉండనే ఉన్నాడు. పర్టికులర్గా బ్యాటింగ్ తోటి అటు బౌలింగ్ తోటి కూడా టీంకి విజయాలను అందించినటువంటి వాడు. కీలకమైనటువంటి సమయంలో పరుగులు చేస్తున్నాడు, అలాగనే వికెట్లను కూడా సాధిస్తూ ఉన్నాడు. హర్షదీప్ సింగ్ తోటి సమానంగా 7 వికెట్స్ అతని ఖాతాలో కూడా. సో మేబీ ఈ 2 మార్పులు బౌలింగ్ యూనిట్లో చేసేటువంటి అవకాశం ఉంది. అలాగనే బ్యాటింగ్లో కూడా జైస్వాల్ని తీసుకుని వస్తారేమో చూడాలి. సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ మీద ఇంకా స్పష్టమైనటువంటి ఇది రాలేదు, బట్ సూర్యకుమార్ ఖచ్చితంగానే ఇలాంటి క్లిష్టమైనటువంటి మ్యాచ్ల్లో సూర్యకుమార్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఐర్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు హాఫ్ సెంచరీ తోటి. శివం దూబే ఈజ్ ఇన్ గుడ్ నిక్. మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది, ఫాలోస్ హార్దిక్ పాండ్యా దాకా. ఈవెన్ అక్షర్ పటేల్ కెన్ బ్యాట్ ఎ బిట్. పాకిస్తాన్ తోటి అదే చేసి చూపించాడు కూడా. సో ఓవరాల్గా ఇండియన్ టీం ఒక 2-3 మార్పులతో బరిలో దిగే అవకాశం ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ బహుశా వాళ్ళనేటువంటి లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 తోటే బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా కనుక ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ మీద మంచి ట్రాక్ రికార్డు ఉంది. అలాగే ఈవెన్ లాస్ట్ 2021 వరల్డ్ కప్ చూసినట్లయితే ఏకంగా రషీద్ ఖాన్ బౌలింగ్లో 8 బాల్స్ని ఫేస్ చేసి రోహిత్ శర్మ 20 రన్స్ సాధించాడు. సో ఆ సైకలాజికల్ ఎడ్జ్ అనేటువంటిది కూడా అటు రోహిత్ శర్మ మీద ఉంటుంది. సో అందుకని ఇండియా విల్ బి ది హాట్ ఫేవరెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.